అంటే లైక్ కవిత గారికి ఎక్కువగా స్ట్రెస్ వచ్చినప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా ఎక్కువగా కామ్రేడ్ సాంగ్స్ పెట్టుకుంటారు. సో ఇవి ఎక్కువ వింటారు, ఆ లిరిక్స్ ని కూడా ఎక్కువగా హమ్ చేస్తారని విన్నాను. అదేమో ఇన్స్పిరేషన్. మూవీ టేస్ట్ ఇవన్నీ చూసినప్పుడు కూడా చిరంజీవి గారి మూవీస్ అంటే బాగా ఇష్టం. కరణమగుడు ఫస్ట్ డే వెళ్ళాను. మనశంకర్ వరప్రసాద్ గారు చూసారా? లేదండి. ఓ చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్తారు. వచ్చింది ఆ సినిమా. అయ్యో అడగండి మేడం, ఓటీటీలో కూడా వచ్చేసింది. ఓయూలో ఉన్న స్టూడెంట్స్ ఒకప్పుడు ఎవరైతే ఉద్యమానికి సపోర్ట్ చేశారో వాళ్ళే కొంచెం అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా మాట్లాడడం మొదలు పెట్టారు. సో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు వచ్చింది మేడం ఆ టైంలో? బీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాలు అంటే జాబ్స్. పిల్లలు అనుకున్న స్టేజ్ కి, ఆ స్థాయికి రీచ్ అవ్వలేకపోయారు ఎక్స్పెక్టేషన్స్. దాంతో స్టూడెంట్స్ రివోల్ట్ అయ్యారు. సో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసేది రేవంత్ రెడ్డి గారు. ఆయన మీద మీరు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని కూడా చాలాసార్లు అన్నారు. అంటే సింపుల్ రీజన్ అండి. ఫస్ట్ థింగ్, ఒక లీడర్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటారంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే. 6 గ్యారెంటీలు ఇచ్చారు, అందులో 1/2 గ్యారెంటీ పూర్తి చేశారు. దారుణంగా సింగరేణిని దెబ్బ కొడతాం. అప్పుల పాలైంది అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఈ 3 ఏళ్లలో మళ్ళీ 3 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. టుడే నో బడీ ఇన్ హైదరాబాద్ రంగారెడ్డి ఈస్ హ్యాపీ అండి. పాపం హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న యూత్ చిన్న రియల్ ఎస్టేట్ చేసుకొని కూడా బతికేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడైతే అసలు మార్కెట్లో మనీ లేదు, రొటేషన్ లేదు. ఇంకో పక్కనేమో ఉన్న సిస్టమ్ని చెడగొట్టడం, మూడో పక్కనేమో కరప్షన్. ఈ 3 కలిపి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఇస్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటున్నాను.